సో ఇంకో విషయానికి వస్తే ఇంతకు ముందే తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట ఒక సిచ్యువేషన్ని. తను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత తను వెళ్ళింది యాక్చువల్గా ఆ రోజు తనని పోలీసులు తీసుకెళ్ళినప్పుడు. సో తినక్కడే ఎందుకుంది అని చెప్పేసి ఆ అమ్మాయి తినని షూట్ చేసింది. అప్పుడు పక్కన కూడా మీరే ఉన్నారు అని చెప్పేసి చెప్పింది. యాక్చువల్లీ బయట జనాలకి ఇదంతా తెలీదు. ఇప్పుడు అంటే వీళ్ళు యాక్చువల్లీ ఫ్రెండ్స్ లానే ఉన్నారు. మా ఇద్దరికి ఏం ఎనిమిటీ లేదు. నేను నేను ఎందుకున్నానంటే అన్నా నేను వాళ్ళ మదర్ ఒక్కళ్ళే ఉన్నారు అన్న పాయింట్ లో, వాళ్ళ మదర్ ఒక్కళ్ళే ఉన్నారు స్టేషన్ లో అన్న పాయింట్ లో ఆమెకు తోడుగా ఉందామని నేను ఉన్నాను. జస్ట్ ట్విస్ట్ కన్సర్న్ అది. ఏంటంటే వాళ్ళ మదరే కాల్ చేసి తనని అక్కడికి పిలిపించింది. అది ఆబ్వియస్లీ కన్సర్న్ అది. తనేమో చాలా ఫోర్స్ గా ఎంట్రన్స్ లోకి ఎంటర్ అయ్యి, పిఎస్ ఎంట్రన్స్ లోకి కారిడార్ లో ఉంటది కదా, అక్కడికి చాలా ఫోర్స్ గా ఎంటర్ అయ్యి నా టీ షర్ట్ పట్టుకుంది. అంటే అది ఇప్పుడు I don't know. తన పర్స్పెక్టివ్. తను పక్కనే పట్టుకుని ఉన్నారా మీరు? అప్పుడు లేను, తర్వాత వచ్చాను నేను. అంటే నేను ఆఫీస్ సో తను అలా పట్టుకుంటుంది, వెనక నుంచి ఒక అమ్మాయి షూట్ చేస్తుంది. దేనికి నాకు అది ఇప్పటికీ అర్థం కాలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ పిల్లతో నువ్వు పడలేవు, ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మా, మేము చూసుకుంటాంలే తనని అని చెప్పేసి నన్ను పంపించేశారు. బట్ స్టిల్ నేను తన ఆ సిచ్యువేషన్ లో లైక్ వదిలి వెళ్ళలేక తినని తీసుకొని వెళ్ళా నేను మళ్ళీ పిఎస్కి. ఓకే. పిఎస్ బయట ఒక పాన్ షాప్ దగ్గర తను, నేను, ఇంకొక బ్రో ఎవరో ఉన్నారు తెలిసిన అతను, మేము ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటుంటే తను మళ్ళీ బండి మీద వచ్చి మళ్ళా నన్ను వీడియో తీస్తుంది. దేనికి? మా ఇద్దరిని తీస్తుంది వీడియో. యాక్చువల్లీ తను నేనేం తప్పు పట్టాను, ఆ అమ్మాయి నేను తప్పు పట్టాను. నేను అసలు ఎందుకంటే ఏ రోజు like, అసలు నేను చాలా కాకపోతే ఏంటంటే అదొకటి క్వశ్చన్ మార్క్, ఆ రోజు ఎందుకు అట్లా చేసిందని నాకు అర్థం నేను కాలేదు. కొంచెం first. కన్సర్న్ చూపిస్తాను ఆ అమ్మాయికి. మేబీ తను ఫేస్ చేసి ఉండొచ్చు, స్ట్రగుల్ అయి అవును. ఉండొచ్చు, ఏదైనా. అంటే ఎవరి పర్స్పెక్టివ్ ఏంటనేది ఎవరికి నేనే తెలియదు. నీకు ఎన్నిసార్లు చెప్పలేదు నేను అక్క తన యాక్చువల్ గా గురించి. తినతో మాట్లాడిన ప్రతిసారి అంటే ఎందుకురా ఇట్లాంటి దానిలో నువ్వు విరుగుతున్నావు అని చెప్పి నేను అడిగిన ప్రతిసారి అక్క తనే actual- పాపం ఆ, అసలు పాపం నేను అక్క తన అనేదాన్ని. లైఫ్ మేబీ నిజంగా తనకి ఎంత బాధ ఉంటే అట్లాంటి రిఫ్లెక్షన్స్ వస్తాయి తన మీద. అవును. తన మేబీ తన ఎంత డిప్రెస్డ్ ఉండా, లేకపోతే తన ఎంత ఫేస్ చేసి, లేకపోతే మేబీ ఇద్దరిది మనం తప్పు అనొచ్చు, ఇద్దరిది తప్పు కాకపోవచ్చు, తప్పు చెప్పలేం మనం అది. సో తన పర్స్పెక్టివ్ వేరే అయి ఉండొచ్చు, అది ఎట్లానే ఉంటది. సో ఆ టైంలో తను అట్లా చేస్తుంటే నేను అన్నా మాట్లాడదాం కావాలంటే రమ్మ, నేను ఎట్లా రామ్మ మాట్లాడతాను, తన వీడియో తీస్తుంటే రా మాట్లాడతాను అన్నా నేను, నాకేం ప్రాబ్లం ప్రాబ్లం లేదు కదా. ఏంది మనం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? అవును. సో తన పర్స్పెక్టివ్ ఏంటో నాకు తెలుస్తుంది కదా, అసలు తను ఎందుకు చేస్తుంది. మేబీ తను అట్లా డ్రైవ్ చేసే వాళ్ళు వెనకాల, తన వెనకాల ఎవరు ఉన్నారని మనకు తెలియదు కదా. అవును. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేయొచ్చు, అట్లా చేస్తుంది తను, ఎందుకు వచ్చింది, నువ్వు ఉండాలి కదా, ఇట్లాంటివన్నీ ట్రిగర్ చేస్తాయి కదా ఆబ్వియస్లీ. తను అన్నట్టు వాళ్ళ మదరే కాల్ చేసిందంట. ఏం మేము వాళ్ళ మదర్ కాల్ చేసి తనేం ట్రిగర్ చేస్తూ మాట్లాడిందో మనకు తెలియదు కదా. తెలీదు. అంటే అంత ఫోర్స్ గా వచ్చి తినని ట్యాకిల్ చేయడానికి వచ్చినప్పుడు తనే వాళ్ళ మదర్ ఏం ట్రిగర్ చేసిందో మనకు తెలియదు కదా. అవును. ఈవెన్ నేను కూడా 1 o'clock వరకు నేను ఆ రోజు ఆ ఇష్యూ అయినప్పుడు. బట్ యాక్చువల్ గా ఇప్పటి వరకు ఈ సెకండ్ వరకు కూడా చందన ఆ అబ్బాయి కోసం స్టేషన్ కి వెళ్ళింది. అసలు ఇప్పుడు ఒక సాంగ్ చేశారు, ఏ హీరో ఏ హీరోయిన్ కోసం వెళ్ళతారు, లేకపోతే హీరోయిన్ హీరో కోసం తన పర్సనల్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళి ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఏది లేనప్పుడు అసలు ఎందుకు అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏముంది, మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఉండాల్సిన అవసరం ఏముంది అని మాట్లాడారు. కానీ ఎక్కడా కూడా మీరనే పర్సన్ తన వెంటే ఉన్నారు అనేది ఎవరు రివీల్ చేయలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా ఇంకొకటి తన ఏంటంటే పక్కనే ఉంటాడు, తనకి షూరిటీ పెట్టి నేను తీసుకొచ్చా బయటకి. అవునవును, ఇందాక అదే చెప్తుంది. తనకి షూరిటీ నేనే పెట్టాను ఆ బెయిల్ టైంలో. ఓకే. తనతో ఎలాంటి ఫ్రెండ్షిప్ ఏమీ లేదు తినకి. నేను అడిగితే ఒకటే ఇట్లా చాలా ఇష్యూ ఉంది, ఎవరు తన ఫ్రెండ్స్ ఎవరు ముందుకు రావట్లేదు. ఓకే పెడతాను నేను. ఇప్పుడు తను జెన్యున్ గా ఉంటే నేను పెడతాను, నాకేం ప్రాబ్లం. నేను పెట్టడమే కాదు, నా ఫ్రెండ్తో నేను పెట్టించా. సెకండ్ షూరిటీ నా ఫ్రెండ్తో పెట్టించా. నా ఫ్రెండ్ ఆ పర్సన్కి అసలు ఎవరో కూడా తెలియదు, సంబంధమే లేదు. ఒకసారి క్రికెట్ ఆడాము అంతే. సాంగ్ చేసిన తర్వాత ఒకసారి క్రికెట్ ఆడాము మొత్తం, మేము ఆ బ్యాచ్ మొత్తం సాంగ్ చేసిన. అప్పుడు ఇంకొక రూమర్ కూడా బాగా స్ప్రెడ్ అయింది ఏంటంటే తను డబ్బులు గాల్లోకి ఎగరేయడం వల్ల యాక్చువల్లీ ఇదంతా ఇష్యూ స్టార్ట్ అయింది. అదంతా చేస్తున్నప్పుడు అసలు చందన రియాక్ట్ అవ్వదా, చందన అసలు మాట్లాడదా అంటే కాదు అంటే ఎట్లా అంటే గర్ల్ ఫ్రెండ్ అయ్యి ఉండి కూడా వీటన్నింటిని ఎంకరేజ్ చేస్తుంది. మేబీ ఇప్పుడు చందన ఇంత ఏమంటారు ఫినాన్షియల్ గా సెటిల్ అవ్వడానికి కారణం కూడా తనే అయి ఉంటాడు
అని చెప్పి కూడా మాటలు వచ్చాయి. లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా నేను సేమ్ క్వశ్చన్ అడిగిన, డబ్బుల కోసమే మాట్లాడుతున్నారు అన్నట్టుగా. ఈ సోఫా నేనే కొనుక్కున్నా. ఆ టీవీ కూడా నేనే కొనుక్కున్నా. ఆ హోమ్ థియేటర్ మొత్తం నేను ఈఎంఐ కట్టుకున్నాను. నేను అదే ఆ టీవీకి ఈఎంఐ కార్డుగా మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా, ఇక్కడే ఉన్నాడు. రీసెంట్ గానే క్లియర్ చేశా, అయిపోయింది. ఓకే. సో అంటే జనాలకి తెలీదు పాపం ఇదంతా జరుగుతుంది. అంటే తిన సైడ్ కూడా నేను చెప్పినట్టుగా మిస్టేక్ ఉంది. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో, సో మీకు యాక్చువల్ గా ఓవరాల్ గా ఈ సిచ్యువేషన్స్ అన్ని ఈ రోజు వరకు కూడా చూస్తే ఈమె తప్పు ఎంత వరకు ఉందని మీకు అనిపిస్తుంది? అసలు ఏ పాయింట్ లో మీకు తప్పు అనిపిస్తుంది ఈమెది? అంటే కొన్ని రెస్పాండ్ అవ్వకుండా హోల్డ్ చేసింది కదా, అక్కడ ఇదైంది బాగా. ఎట్లా అయిందంటే ఒక చేతితో చప్పట్లు కొట్టలేం కదా, రెండు చేతులు కలవాలి కదా, కలిస్తేనే కదా సౌండ్ వచ్చి, ఇట్లా ఇవన్నీ అంత ప్రొజెక్ట్ అవుతా వచ్చినాయి, పోటర్ అయినాయి. సో నేను చాలాసార్లు చెప్పా, అంటే నువ్వు ఒకవేళ అది కానీ చెయ్యను అనుకుంటే కనుక చెప్పాను. అప్పుడే స్టోరీ పెట్టింది. ఆ స్టోరీ పెట్టిన తర్వాత మేబీ ట్రిగర్ ఇంకా ఎక్కువైంది. యాక్చువల్ నేను తగ్గుతుంది అనుకున్నా, ట్రిగర్ ఎక్కువైంది. ట్రిగర్ ఎక్కువైతుంటే ఎట్లా అయిందంటే, ట్రిగర్ 70% ట్రిగర్ చేసి తిడుతుంటే 30% సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నా పాపం. ఆ 30% ఎవరు? ముందు నుంచి ఉన్న ఫాలోవర్స్. సో ఎప్పుడైతే మళ్ళీ ఒక వీడియో పెట్టింది కోపంగా, తనకి యాక్చువల్గా అది రాదు అసలు. మరి ఏం చేసిందో, సడన్ గా కూర్చొని బయటకు వెళ్ళిపోతున్నది. రూమ్ నుంచి బయటకు వెళ్ళాను. బయటకు వెళ్ళి వింటున్నా నేను, లోపల నుంచి గట్టిగా ఏమో మాట్లాడుతుంది. ఏంది ఏం మాట్లాడుతుందని వీడియో చేస్తుంది లోపల. చేసిన తర్వాత నేను చూసాను అనమాట, డోర్ మెల్లగా ఓపెన్ చేసి చూసి నవ్వుకుంటున్నా నేను. అసలు నీకు చేత కాదు ఇట్లా చేస్తున్నావు అంటే, అంత అయిపోయిందా వీడియో, అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ చేసిన తర్వాత వీడియో చూసుకుంటూ నవ్వుకున్నాను. నేను ఇట్లా చేయకపోతే అందరు నన్ను తిట్టుకుంటున్నారు అది అని చెప్పి, అంటే అక్కడ కూడా చైల్డిష్ గానే నన్ను తిట్టుకుంటున్నారు, నేను చెప్పాలి అన్నట్టు మాట్లాడాను. ఫస్ట్ నుండి కూడా అదే, నేను అప్పటి నుండి కూడా ఆ రోజు నుండి కూడా నేను చెప్తుంది, ఏది లేనప్పుడు ఎందుకురా నువ్వు అసలు చేస్తున్నావు అని చెప్పి ఆ రోజు కూడా క్లారిటీ అని 100 సార్లు అడిగా నేను. ఏదన్నా ఉంటే చెప్తాం అని ఆ ప్రమోషన్ కోసం అని హోల్డ్ చేసింది. తీరా వచ్చి మొత్తం మీద పడింది. బట్ ఎవరికి ఎక్కడ ఏం జరగలేదు. వెళ్ళిపోయిన పర్సన్ తన లైఫ్ లో తను అయితే కామెంట్ చేసినాడు, 30 seconds రీల్ చూసి కామెంట్ చేస్తాడు, మళ్ళీ ఆడు పని ఆడు చూసుకుంటాడు. ఇప్పుడు ఆ కామెంట్ చేసిన 4 words కోసం మనం హోల్డ్ చేసి ఉన్నామంటే అక్కడతో మనం స్ట్రక్ అయిపోతాం. నేను అదే చెప్తా, ఇప్పుడు మనమున్న ఇదైతే, ఇప్పుడు నేను రన్ అవుతున్న ఇండస్ట్రీ కానీ, నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్నది కానీ, దాన్ని మొత్తాన్ని చేంజ్ చేస్తూ వస్తుంది సోషల్ మీడియా. ఇది వరకు మీడియా అంటే వేరు, ఇది వరకు ఇండస్ట్రీ అంటే వేరు. ఇప్పుడున్న సోషల్ మీడియాకి అసలు ఆ రెండింటిని ఎవరు పట్టించుకోవట్లేదు. ఏదైనా సరే సోషల్ మీడియా, అసలు సోషల్ మీడియా ఎట్లా అయిపోయిందంటే ఎవరైనా సరే ఒక వీడియో పెట్టచ్చు, అయితే ఒకరిని ఇక్కడ పెట్టొచ్చు, లేదంటే అక్కడ తొక్కేయచ్చు. అంటే అంత పవర్ వచ్చేసింది. అవును. సో ఇప్పుడు దాన్ని నువ్వు నెగిటివ్ పెట్టి అంత ఫేస్ చేయగలిగితేనే నువ్వు ఇక్కడ ఉండు, లేకపోతే లైట్ తీసుకో. 2 days బ్యాక్ కూడా నేను చెప్పా, నువ్వు నెగిటివిటీ తీసుకోలేవా, అకౌంట్ డియాక్టివేట్ చేసి గమ్మున కూర్చో. షీరోగడ్ పేజ్ ఉంది కదా, షీరోగడ్ పేజ్లో చేసుకో, వీడియోస్ చేసుకో. సో ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు ఎందుకురా ఇంత భయపడి ఇంత లో అవుతున్నావు? నీకు మెయిన్ పర్సన్స్ ఇప్పుడు నీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు. తను చెప్పినట్టుగా తన ఫ్యామిలీకి నువ్వేంటో తెలుసు, మీ సిస్టర్కి నువ్వేంటో తెలుసు, నీ ఫ్రెండ్ సర్కిల్లో నువ్వేంటో తెలుసు. ఇప్పుడు నిజంగా నీ గురించి నెగిటివ్ ఉంటే నీ ఫ్రెండ్స్ ఎవరు నీతో ఉండరు. తను మెయిన్ బాధపడేది ఏంటంటే వాళ్ళ ఫాదర్ పేషెంట్ అనమాట, యాక్చువల్లీ క్యాన్సర్ పేషెంట్ ఆయన డాడీ. ఓకే. ట్రీట్మెంట్ అయిపోయింది, ఆయనకి కీమోస్ జరుగుతున్నాయి అనమాట. ఇలాంటి టైంలో ఇలాంటి అన్ని ఇప్పటివరకు నువ్వు ఇది ఎక్కడ చెప్పలేదు కదా. ఓకే. సో అది మెయిన్. అక్కడికి వెళ్తే ఆయన ఎట్లా రిసీవ్ చేసుకుంటాడు అనేది ఉంది, అది ఎక్కువ భయపడుతుంది, అది ఇంటర్నల్గా ఉంచుకుంటుంది. సో అదేమవుతుందంటే, నేను చెప్పా, నువ్వు ఏదైనా సరే ఓపెన్గా చెప్పే, నువ్వు ఎట్లుంటావు అట్లా చెప్పే ఓపెన్గా. అరే నేను ఇది చేయాలనుకుంటున్నా, నాది ఇది, నా పర్సనల్ లైఫ్ వేరు, నా ప్రొఫెషనల్ లైఫ్ వేరు. ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ వాళ్ళందరూ స్క్రీన్ మీద ఒకలా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి లైఫ్లు ఉంటాయి. అంత మాత్రం నా 3 గంటలు సినిమాలో చూసిన దాన్నే పట్టుకొని మనం జీవితాంతం లాగదామంటే అవ్వదు కదా. సో నేను అదే చెప్తాను. సో నాకు అది తెలుసు కాబట్టి, సో నేను పట్టించుకున్నాను. అట్లీస్ట్ అంటే అక్కడ ఏం షేర్ చేసుకోలేం కాబట్టి ఇక్కడ నీకు షేర్ చేసుకునే ఆప్షన్ చాలా ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళి ఇప్పుడు చెప్పాలన్నా చెప్పే సిచ్యువేషన్ అది కాదు.
కానప్పుడు నీకు ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు కూడా నువ్వు ఇంక ఇవన్నీ కూడా స్టాప్ చేసేసి అందరికీ ఓపెన్ గా తెలుసు అక్కడ ఏం లేదు అని. ఇంటర్వ్యూ ద్వారా అందరికీ తెలిసిపోతుంది నీ లైఫ్ ఏంటి, ఇప్పుడున్న నెగిటివిటీ ఎట్లా జరుగుతుంది, అసలు ఏంటి అనేది క్లియర్ అవుతుంది. సో నువ్వు అంత లో అవ్వాల్సిన అవసరం లేదు ఫస్ట్. ఎందుకంటే నేను ఎవరు కూడా నెగిటివ్ అనుకోవట్లేదు, అనుకునే వాళ్ళతో నీకు పెద్ద సంబంధం లేదు. అంటే మెయిన్ ఇవి మార్ఫ్ చేస్తున్నారు, అవి తీసుకోలేకపోతున్నాను. మార్ఫ్ చేస్తారా? ఏం చేస్తారు మార్ఫ్ చేసి? ఇప్పుడు సింపుల్ లాజిక్ ఒకటి స్టోరీలు చెప్తా. పెట్టేస్తున్నారు అక్క. నేను ఒకటే చెప్తాను, నువ్వే అట్లా అనుకుంటే పెద్ద పెద్ద హీరోయిన్లు ఉన్నారు చేశారు. ఆహా, నేను అది కూడా మాట్లాడను. మార్ఫ్ చేస్తారు. భూ ప్రపంచం మీద అమ్మాయి బాడీ ఎలా ఉంటది, అబ్బాయి బాడీ ఎలా ఉంటది అని ఎవరికి తెలీదా? నీ ఫోటో అక్కడ పెట్టాడు, ఇప్పుడు ఫోటో పెట్టాడు కాబట్టి నువ్వు బాధపడుతున్నావు కదా. నన్ను ఊహించుకొని కూడా ఎవడో ఇక్కడ ఏదో చేస్తూ ఉంటాడు కదా, దాన్ని ఎట్లా ఆపుతాం మనం? దీని ద్వారా నీకు ఒక ఫోటో వేసి, ఒక బిక్నీ ఫోటోనో లేకపోతే ఏదో న్యూడ్ ఫోటోనో ఒకటి పెట్టాడు. దాన్ని పెట్టడం వల్ల ఎవరికి ఏ నష్టం రాదు. పెట్టినోడు వాడు వాళ్ళ మదర్ని కూడా అట్లనే ఊహించుకొని చేస్తాడు అన్నట్టే కదా. సింపుల్ లాజిక్. వాటిని నువ్వు బ్రెయిన్ కి తీసుకోవడం వల్ల నీ నంబర్ అంటావా, నీకు ఎప్పుడైతే స్ట్రెస్ వరకు ఉంటుందో ఆ తర్వాత ఆ నెంబర్ ని మార్చేసేయి. తర్వాత నువ్వు చేయకు, ప్రొఫెషనల్ ఒక నెంబర్ పెట్టుకో, పర్సనల్ ఒక నెంబర్ పెట్టేసుకో. నేను అదే చెప్పా, ఆ నెంబర్ ఎవరికి ఇయ్యకు. పర్సనల్ నెంబర్ ఉంచేసి నువ్వు ప్రమోషన్స్ కోసమో లేకపోతే వేరే ఏదైనా వర్క్స్ కోసమో వాడడానికి నెంబర్ తీసుకో, వేరే నెంబర్ తీసుకో అని చెప్పాను. సో ఇక నుండైనా డిప్రెషన్ నుండి బయటికి రా. మంచిగా ఇంత సపోర్టివ్ పర్సన్ లక్కీగా, అంటే సేమ్ ఇండస్ట్రీలో ఉంటే వర్కౌట్ అవ్వదు అంటారు, బట్ ఇంత పాజిటివ్ గా దొరకడం లక్కేగా. ఇంకా నన్ను అవి చేయి ఇవి చేయి అని ఎంకరేజ్ చేశాను. నాకు యాక్చువల్లీ interest దీనికి ఉండదు. కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. కుకింగ్ వీడియోస్ చేస్తానంటే ఇప్పుడు అది చేయించడానికే నేను స్టార్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ డ్రైవ్ అటు ఉంది, యాక్చువల్లీ ఇదంతా కాదు యాక్చువల్లీ. సో బట్ ఏంటంటే తనకి సాంగ్స్ చేయడం అనేది ఇంట్రెస్ట్ ఉంది. అవును, చెప్పింది. ప్రీవియస్ గా చాలా చేసింది, 4 సాంగ్స్ ఏమో చేసింది, కవర్ సాంగ్. చాలా మంది నేను అన్న సాంగ్స్ చేసుకో, ఇది నువ్వు చేయాలనుకున్న కంటెంట్, నీ కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా, కొత్త కొత్త రెసిపీస్ చేయి, నేను షూట్ చేస్తా, నేను చేస్తా, సో చేద్దాం. సో రీసెంట్ గా కూడా నీకు అక్కడ నుండి కూడా వీడియో వచ్చింది కదా. ఇప్పటి వరకు ఎవరైతే నా పక్కన యాక్ట్ చేశారో వాళ్ళంతా కూడా నా గర్ల్ ఫ్రెండ్స్ కాదు, నా వైఫ్ కాదు, నేను ఎలాంటి రిలేషన్షిప్స్ లేను అని ఓపెన్ గా తన స్టేట్మెంట్ ఇచ్చేశాడు. సో తనది ఎవరు నమ్మినా నమ్మకపోయినా కూడా నువ్వు నీ స్టేట్మెంట్ ఇచ్చేసావు. తర్వాత కూడా మాట్లాడుతున్నారు అంటే ఇంకొక హీరో ఒక హీరోయిన్ ఒకే కార్లో పోయినా కూడా అదే మాట్లాడతారు. నార్మల్ హీరో హీరోయిన్ కాకపోయినా సరే పక్క పక్కన ఎవడు పోయినా, ఇప్పుడు తండ్రితో కూడా లింక్ పెట్టి కొంచెం తండ్రి యంగ్ కనిపిస్తున్నాడు, పక్కన డాటర్ ఉంది అని అంటే వాళ్ళిద్దరికి ఏదో ఉంది అన్నట్టుగానే మాట్లాడుతారు. అట్లాంటి సమాజం ఇది. చాలా మంది ఎలా అంటే లైక్ ఇప్పుడు ఆవిడ మంచి ఇన్ఫ్లుయెన్సర్, ఆమె కూడా అమ్మ వాళ్ళ సన్తో చేస్తుంది. ఎన్ని కామెంట్స్ ఉంటాయి పాపం కింద అసలు. అవును, అసలు ఎంత అది వాడి విజ్ఞత అంతే. మీరు చెప్పిన అదే ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఒక సాంగ్ చేసాము. ఆ రోజు నేను పర్టిక్యులర్ గా నేను దగ్గరికి వెళ్ళి, అక్క మీకు ఇన్ని నెగిటివ్ కమెంట్స్ కానీ లేదంటే మెసేజ్ కానీ ఆమె హెడ్ కి తీసుకుంటే ఆమె సర్వే అవ్వలేదు కదా, వల్గర్ గా వస్తూ ఉంటాయి కదా అని అంటే ఆమె ఒక ఆన్సర్ ఇచ్చింది. నాకు నిజంగా ఇంప్రెస్ అయిపోయాను నేను ఆన్సర్ కి. ఇప్పుడు పాజిటివ్ గా నీ గురించి మాట్లాడతారా, వాడు రోజు నీకు టైం ఇస్తాడా? ఇయ్యడు. వాడి టైంలో ఎప్పుడో ఒకసారి నేను ఈ రోజు వీడియో పెడతాను, 1 నెల తర్వాత 2 నెలల తర్వాత వాడిని చూస్తాడు, లేదంటే లేదు. అసలు నెగిటివ్ చేయాలనుకున్నాడు రెగ్యులర్ గా నేను ఫాలో అవుతాడు. వాడి వల్లేగా నేను ఈ రోజు నేను ఇల్లు కట్టుకుంటున్నా, డబ్బులు వస్తున్నాయి. నాకు నెగిటివ్ చేయడం వల్లే కదా నాకు ఆఫర్స్ వస్తున్నాయి. ధనుష్ మూవీలో కూడా డైలాగ్ ఉంటుంది, వాళ్ళ ఫాదర్ చెప్తారు కదా, నిన్ను ఎంతమంది వెనక్కి లాగుతున్నారంటే నువ్వు అంత కరెక్ట్ గా ఉన్నట్టు. అదే నెగిటివ్ కమెంట్స్ కానీ అవన్నీ కూడా వచ్చినప్పుడు అదే అవే రావాలిరా, నాకు నెగిటివ్ వస్తేనే నేను ఇంకా చేస్తా వీడియోలు అంటది. అదే యాక్చువల్లీ బూస్ట్, అది చాలా బూస్ట్. అది ఎంత నెగిటివ్ వస్తే ఓకే, మనం జనాల్లో ఉన్నాము, మనల్ని జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు అనే పాయింట్ అక్కడ. ఎంత ఇంప్రెసివ్గా ఉంది ఆమె చెప్పిన, అంటే ఎంత మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది అంటే తనకు అవన్నీ అవసరం లేదు. తనకున్న టాలెంట్ ని చూపించుకుంటుంది. తనకు కావాల్సింది ఏంటి, పిల్లల్ని హై స్టడీస్ చేయించాలి. సో ప్లస్ మళ్ళీ ఒక ఇల్లు కట్టుకోవాలి వాళ్ళకంటూ. అలా హస్బెండ్ తో ఆమె బానే ఉంది. అదే అంటున్నా, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎవరు చూడరు. సో అందుకే నెగటివ్ ని పక్కన పెట్టి ఇక నుండి అయినా కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేస్తే. ఆల్రెడీ స్టార్ట్ చేశాను కదా, చేస్తుంది కదా. అవును కదా, రీసెంట్ గా చూసాను. వేరే అంటే నాకున్న సర్కిల్ లో వాళ్ళతో ఒక్కటి చేయించా, వస్తాయి వీడియోస్ రెగ్యులర్ గా. రెసిపీస్ ఆఫ్ మహారాయణ అని చెప్పి ఒక సిరీస్
ఆల్రెడీ ఒక వీడియో వచ్చింది, మీరు చూసే ఉంటారు. అవునవును చూసాను. బట్ షీరో దగ్గర ఒకటి కుకింగ్ అయితే అది చూసాను. అది ఇక్కడ చేసింది అది. సో రూమ్ చేంజ్ అయ్యారు కదా, సో దీని వెనకాల కూడా నాకు స్టోరీ చెప్పడం జరిగింది. అంటే లైక్ తిన పర్సనల్ లైఫ్ మీకు తెలిసే ఉంటది ఆల్రెడీ, స్టోరీ అయితే తెలుసు కదా, చెప్పొచ్చు కదా. సో అంటే పర్సనల్ లైఫ్ లోకి వచ్చి అటాక్ చేసి ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేసి, అది మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు దాన్ని? నేనైతే లైక్ అంటే ట్రిగర్ అవ్వడం 10 నిమిషాలు, వెళ్ళి గొడవ పడి వాడు నన్ను కొడతా నేను కొట్టుకు అయిపోయింది అక్కడతో అయిపోయింది. ఇప్పుడు అందులో అవ్వకూడదు ఏదన్నా అయితే నా వాళ్ళు కానీ వాడి వాళ్ళు కానీ. అవును, మేబీ వాడికి లైఫ్ ఉండొచ్చు, వాడికి ఫ్యామిలీ ఉంటుంది, నాకు లైఫ్ ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది. నేను చాలా పెట్టుకున్నా నేను అచీవ్ చేయాలని చెప్పి. సో ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి, లైక్ నేను ఒక మంచి బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి, ఇట్లన్నీ ఉన్నాయి. సో అరే వాడెవడో వచ్చి ఏదో చేసాడని చెప్పి నేను అక్కడ ఆగిపోయి నేను ఆపుకుంటే నేను కొట్టాల్సింది వేరే ఉంది. వీడిని కాదు నేను కొట్టాల్సింది వేరే ఉంది. నేను అది కొడతా. బట్ అది కేసు వరకు కూడా వెళ్ళింది, అంటే అది ఇంటి నేను దగ్గరకు వచ్చి పక్కన వాళ్ళది. అది మరి ఓనర్ అంటే లైక్ మా నైబర్ బైక్ ఇది చేసినప్పుడు మరి ఆబ్వియస్లీ నేను పెట్టకపోతే వాళ్ళు పెడతానన్నారు, ఇంక్లూడింగ్ నన్ను ఇంక్లూడ్ చేసి పెడతానన్నారు. సో నేను ఎందుకు బ్లేమ్ తీసుకోవాలి? సో నేనే పెట్టాను. ఓకే. సో అంటే మరి ఆ రోజు అసలు ఏం జరిగింది? అంటే ఒక పర్సన్ వచ్చి నిన్ను కొట్టే వరకు, అంటే కాలర్ పట్టుకునే వరకు వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి లాక్ పగలగొట్టి బైక్ పగలగొట్టి ఇంతవరకు అయ్యేలా ఏం జరిగింది అసలు మీ ఇద్దరి మధ్య ఇష్యూ? ఇష్యూ ఏం అవ్వలేదు, మేము ఇద్దరం బాగానే ఉన్నాము. మరి ఆ రోజు ఎందుకు అలా ట్రిగర్ అయ్యాడు అంటే ఒక తలా తొక్కలేని ఒక ఇష్యూ అయితే ఏం లేదు. మేబీ ఒక ఎద ఉన్నాడు, అంటే మరి కర్స్ వాడేం కాదు, ఒక ఎద ఉన్నాడు, వాడు ఉంటాడు, వాడికి ఒకడు యాక్చువల్లీ వాడిని కొట్టాను అనమాట, కుక్కని కొట్టినట్టు కొట్టాను వాడి ఇంటి దగ్గర. మీరు ఓకే. చందనాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడి ఇంటి ముందే కిందకి రమ్మని చెప్పి కుక్కని కొట్టినట్టు కొట్టా. ఎప్పుడు ఇది? ఒక 5 months బ్యాక్ అనమాట. ఓకే. ఇష్టం వచ్చినట్టు వర్డ్స్. ఒక యూట్యూబర్, బాగా ఫేమస్ యూట్యూబర్ అనమాట, ఫీల్ అవుతాడు. అంటే సబ్స్క్రైబర్స్ ఉన్నంత మాత్రం ఫేమస్ కాదు, బుద్ధి కూడా. నేమ్ చెప్పొచ్చా? వద్దు, ఓకే. మళ్ళీ కొట్టాల్సి వస్తుంది అండి. ఓకే ఓకే. సో అప్పుడు అలాగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అడిగా, నువ్వేమైనా పెడుతున్నావా, నువ్వేమైనా చేస్తున్నావా, తిండి పెడుతున్నావా, గుడ్డ కొంటున్నావు, నువ్వే ఒకటి రావడానికి అని అడిగా. అడిగితే ఇక్కడే వేస్తా మా బాబోయ్, వేసేస్తా ఒకటే, ఇప్పుడు పొడిచేస్తాను నేను కత్తించుకొని అంటాడు. అంతే ఉంటాడు. ఇక్కడికి వచ్చింది షన్నుకి, ఇక్కడ పెడుతున్నాడు హెడ్, నాకు చెస్ట్ దగ్గర పెట్టి ఇట్లా పెట్టి కరుస్తున్నాడు నన్ను, ఇక్కడికి వచ్చి కరుస్తున్నాడు, కొట్టట్లేదు నన్ను, కరుస్తున్నాడు. అది అసలు కొరుకుతున్నాడు. అది చాలా, అంటే నేను ఆయన కొట్టాను కానీ నేను నవ్వుకుంటానే ఉన్నా కొడుతున్నప్పుడు కూడా. కొరకడం ఏంట్రా? ఓకే. ఐశ్వర్యించి అయిపోయి మేము బయటకు వచ్చేసిన తర్వాత షన్ను అంటున్నాడు, నాలో ఏం కనిపించింది రొమాంటిక్ యాంగిల్, నన్ను కొరుకుతున్నాడు, కొరికితే ఇలా అడిగా, అరే నాలో ఏమనిపించింది నీకు అంత రొమాంటిక్ గా నన్ను కొరుకుతున్నావు అని అడిగా. గోర్లు పెట్టిది అంతా గీరాడు. ఇది తేడా ఉంది సార్. ఓకే, ఏం జరిగింది? ఇంట్రెస్టింగ్ ఉంది టాపిక్. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు, ఆ క్యారెక్టర్ అనే స్పెల్లింగ్ నేను అదే అడిగా. అది వదిలేసి ఏంది ఇప్పుడు ఏం చేస్తున్నావు, కొట్టేస్తావా, నేను చంపేస్తా, ఏందిరా చంపేయడం. మా ఇద్దరికి ఏ గొడవలు లేవు, ఏం లేదు, మంచిగానే మాట్లాడుకుంటాం, ఏం లేదు, మేము నార్మల్గానే అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాము. మరి వాడు ఏం ట్రిగర్ చేసి వీడిని తీసుకొచ్చిండో అక్కడికి తెలియదు, కొట్టాడు, ఏం రీజన్ లేదు. నిన్ను కొట్టాడు. తనని క్యారెక్టర్ గురించి మాట్లాడినందుకే మీరు ఇంత రియాక్ట్ అయ్యారు కదా. సో నేను కొట్టాడు అని తెలిసిన తర్వాత తనని ఎందుకు ఏమైనా అన్నారా, లేదంటే సైలెంట్ ఉన్నారా? సో నాకు కాల్ చేసి ఇష్టం వచ్చినట్టు ఎవరెవరితో ఫోన్లు చేయించి ఇష్టం వచ్చినట్టు బూతులు తిప్పిస్తుంటే వెనకాల ఇంత పెంట జరిగింది, కానీ అన్నిటి వల్ల నష్టం జరిగింది తినకే. యాక్చువల్గా ముగ్గురికి ప్రాబ్లం అయింది, ఇద్దరు బాగానే ఉన్నారు, నేనే ఇలా ఉన్నా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.